మోడల్ 2. మనం ఏమన్నాం సార్, పాయింట్ మాత్రం మనం మర్చిపోకూడదు. ఎల్సిఎం కాసాగు కనుక్కునేటప్పుడు మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? లార్జెస్ట్ నంబర్ మీద ఉండాలి. మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? లార్జెస్ట్ నంబర్ మీద ఉండాలి. లార్జెస్ట్ నంబర్ మీద మన ఫోకస్ ఉండాలి. ఎల్సిఎం కనుక్కునేటప్పుడు మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? లార్జెస్ట్ నంబర్ మీద ఉండాలి. మోడల్ 2 ఫస్ట్ ప్రాబ్లమ్స్ రాసుకోండి సార్. ఎల్సిఎం ఆఫ్ 6, 9, ఎల్సిఎం ఆఫ్ 8, 12, ఎల్సిఎం ఆఫ్ 20, 30. ఫస్ట్ 3 ప్రాబ్లంలు చిన్న నంబర్లతోటి చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 6, 9, ఎల్సిఎం ఆఫ్ 8, 12, ఎల్సిఎం ఆఫ్ 20, 30 నాలుగోది. ఎల్సిఎం ఆఫ్ 10, 25, 50 ఐదోది. ఎల్సిఎం ఆఫ్ 30, 40, ఫర్ ఎగ్జాంపుల్ 60. 5 ప్రాబ్లమ్స్. మోడల్ 1, మోడల్ 2. మోడల్ 1లో మనం ఏం చేశాము? గరిష్టమైన వాల్యూ దగ్గరికి వెళ్ళాము. ఆ గరిష్టమైన వాల్యూ మిగతా అన్ని నంబర్లతోటి భాగింపబడుతుంది. 15 అనేది 30ని డివైడ్ చేస్తుంది. 12 అనేది 48ని డివైడ్ చేస్తుంది. 24 48ని డివైడ్ చేస్తుంది. అన్ని నంబర్లు డివైడ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఫోకస్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ నంబర్ 1 ఎల్సిఎం అంటే లార్జెస్ట్ నంబర్ మీద ఫోకస్ పెట్టాలి. లార్జెస్ట్ నంబర్ మీదనే ఫోకస్ పెట్టండి. లార్జెస్ట్ నంబర్ మీదనే ఫోకస్ పెట్టండి. లార్జెస్ట్ నంబర్ మీదనే ఫోకస్ పెట్టండి. లార్జెస్ట్ నంబర్ మీద ఫోకస్ పెట్టండి. లార్జెస్ట్ నంబర్ 6 తోటి డివైడ్ అవుతుందా? ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి. 6 1 6, 6 2 12. లార్జెస్ట్ నంబర్ మిగతా నంబర్ తోటి డివైడ్ కావట్లేదు. కానప్పుడు లార్జెస్ట్ నంబర్ యొక్క రైట్ మల్టిపుల్స్ తీసుకోవాలి. లార్జెస్ట్ నంబర్ యొక్క గుణిజాలు తీసుకోవాలి. లార్జెస్ట్ నంబర్ యొక్క గుణిజాలు తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 6, 9. 9 దగ్గరికి వెళ్ళాను. 9 అనేది 6 తోటి డివైడ్ కావట్లేదు, 6తో భాగింపబడట్లేదు. కాబట్టి 9 యొక్క గుణిజం తీసుకుంటా. 9 2 18. 9 కాకపోతే 9 యొక్క గుణిజం అవుతుందా? 18. ఎస్, 18 అనేది 6 × 3. కాబట్టి ఈ 9 కాకపోతే నెక్స్ట్ నెంబర్ దాని గుణిజం 18 అవుతుంది. 18 అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 18. ఎల్సిఎం ఆఫ్ 6, 9. 9 అనేది 6 తోటి డివైడ్ కావట్లేదు. 9 యొక్క గుణిజం తీసుకున్నాను 18. 18 అనేది 6 తోటి అవుతుంది. మోడల్ 1లో ఏంటి? లార్జెస్ట్ నంబర్ గరిష్టమైన వాల్యూ మిగతా నంబర్లతోటి భాగింపబడుతుంది. భాగింపబడనప్పుడు ఏం చేయాలి? దాని యొక్క గుణిజం తీసుకోవాలి. 9 యొక్క గుణిజం ఎంత? 18. ఏది తక్కువ గుణిజము డివైడ్ అవుతుందో అది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 12 అనేది 8 తోటి డివైడ్ కావట్లేదు. 12 అనేది 8 తోటి డివైడ్ కావట్లేదు. 12 యొక్క గుణిజము 24. 12 2 24. 24 అనేది 8 తోటి డివైడ్ అవుతుందా? 24 ఈజ్ 8 3s are 24. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 24. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 24. అది ఎప్పుడు 12 9 2 యొక్క గుణిజమే కాదు, అది ఏదైనా కావచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎల్సిఎం ఆఫ్ 10, 25, 50. ఎల్సిఎం ఆఫ్ 10, 25, 50. లార్జెస్ట్ నంబర్ తీసుకున్నా 50. 50 10 తోటి డివైడ్ అవుతుంది. అన్నిటితోటి డివైడ్ అవ్వాలి. 15ల 50, 25. ఇక్కడ మనం ఏం చేసుకుందామంటే దీనిని ఓకే 50 తీసుకుంటే ఇది మోడల్ 1 అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? డైరెక్ట్గా 50. కాబట్టి నేను క్వశ్చన్ మారుస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 20 పెట్టుకుంటాను. సో దట్ మనకు లాజిక్ మోడల్ 2 కిందకు వస్తుంది సార్. ఎల్సిఎం ఆఫ్ 10, 20, 50. ఎల్సిఎం ఆఫ్ 10, 20, 50. ఇప్పుడు ఇది మోడల్ 2 కిందకు వచ్చింది. ఎల్సిఎం ఆఫ్ 10, 20, 50. ఏం చేయాలి సార్? లార్జెస్ట్ నంబర్ మీద ఫోకస్ పెట్టాను. లార్జెస్ట్ నంబర్ మీద ఫోకస్ పెట్టాలి. 50 పెట్టాను. 50 అనేది 10 తోటి డివైడ్ అవుతుంది. 10 5s are 50. కానీ 50 అనేది 20 తోటి డివైడ్ కావట్లేదు.
22 40, 23 60. కాబట్టి మనం ఏం చేయాలి? 51 గుణిజం తీసుకుందాం. 52 100. 100 అనేది 10 తోటి డివైడ్ అవుతుందా? అవుతుంది. 100 అనేది 20 తోటి డివైడ్ అవుతుందా? అవుతుంది. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 100. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 100. అది ఏదైనా కావచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి సార్, ఎల్సిఎం ఆఫ్ 20 30 లార్జెస్ట్ నంబర్ తీసుకున్నారు, రైట్? లార్జెస్ట్ నంబర్ ఏంటి? 30. 30 అనేది 20 తోటి డివైడ్ అవుతుందా? కావట్లేదు. నెక్స్ట్ నంబర్ తీసుకున్నా, 30 2s are 60. 60 అనేది 20 తోటి డివైడ్ అవుతుంది. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ 12 రెళ్ళ 9 రెళ్ళ కాబట్టి 2 అని అనుకోవద్దు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎల్సిఎం ఆఫ్ 30 60 సపోజ్గా 100 తీసుకున్నా. 30 60 100. నా ఇక్కడ చూడండి సార్, లార్జెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్ళా, 100. 100 అనేది 30 తోటి డివైడ్ అవుతుందా? కావట్లేదు. 100 అనేది 60 తోటి డివైడ్ అవుతుందా? కావట్లేదు. 100 100 2s are 200. 200 కూడా కావట్లేదు. నెక్స్ట్ నంబర్ 300. 300 అనేది 30 10s are 300. 300 అనేది 60 5s are 300. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 300. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? 100లో ఏ గుణిజాల్లో ఆ గుణిజంలో తక్కువ వాల్యూ ఏది ఉందో అదే ఆన్సర్. ఎల్సిఎం ఆఫ్ 6, 9. 9 అనేది 6తో డివైడ్ కావట్లేదు. 9 యొక్క నెక్స్ట్ గుణిజం 18. 18 అనేది 6 3 18. 18 అనేది అవుతుంది కాబట్టి 18. 12 8 తోటి కావట్లేదు. గుణిజం ఆఫ్ 12 24. 24 ఈజ్ 8 3s are 24 కాబట్టి 24. ఎల్సిఎం ఆఫ్ 20, 30. 30 అనేది 20తో డివైడ్ కావట్లేదు. నెక్స్ట్ మల్టిపుల్ 60. 60 20 తోటి అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 30 60 100. 100 అనేది 60తో డివైడ్ కావట్లేదు. దాని యొక్క నెక్స్ట్ గుణిజం తీసుకున్నా 200. 200 కూడా కావట్లేదు కాబట్టి నెక్స్ట్ గుణిజం తీసుకున్నా 300. 300 అనేది 30 తోటి అవుతుంది, 60 తోటి అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 30 40 60. 60 అనేది 30 తోటి అవుతుంది కానీ 40 తోటి కావట్లేదు. నెక్స్ట్ మల్టిపుల్ 61 గుణిజం 120. 120 అనేది 34s are 120 అండ్ 43s are 120. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 120. మోడల్ 1కి మోడల్ 2కి అందరికీ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. మోడల్ 1లో ఏమైంది? లార్జెస్ట్ నంబర్ మిగతా అన్ని నంబర్లతోటి భాగింపబడుతుంది. కానీ మోడల్ 2లో అత్యధిక వాల్యూ దాని యొక్క గుణిజం భాగింపబడుతుంది. అందరికీ ఈ ఐడియా క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి ఈ ఐడియా అందరికీ క్లియర్ అయిందా?